నమస్కారం. నా పేరు గజ్జల ముసలారెడ్డి, మాజీ సర్పంచి, మాజీ సహకార సంఘం అధ్యక్షులు. నిన్న సోమవారం 22వ తారీఖు ఏరియా గురించి జిల్లా కలెక్టర్ గారిని పల్నాడు జిల్లా అధ్యక్ష వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కలిసి ఏరియా కొరత గురించి తెలియజేయడం జరిగింది. దానికి జిల్లా మొత్తం గురించి డాక్టర్ గారు మాట్లాడింది, కానీ ఒక్క నియోజకవర్గం గురించి డాక్టర్ గారు మాట్లాడాల. ఏరియా కొరత ఉంది, ఏరియా కొరత రైతులకి ఏరియా అందించాలని చెప్పడం జరిగింది. దాని గురించి బుచ్చిబాబనపాలెంలో సొసైటీ ఉంది. బుచ్చిబాబనపాలెం సొసైటీ పేరుతోటి గోగులపాడులో ఏరియా కట్టలు దించుతున్నారు. బుచ్చిబాబనపాలెం రైతులకి దాదాపు ఒక 200 కట్టలు మాత్రమే ఇచ్చారు. మొత్తం గోగులపాడులో ఏరియా సరఫరా చేసి వాళ్ళ రైతులకు కాకుండా వాళ్ళ చుట్టాలకి బంధువులకి ఇస్తున్నారని ఆరోపించడం జరిగింది. బుచ్చిబాబనపాలెం గ్రామంలో 1100 ఎకరాల పొలం ఉంది. ఇచ్చిన ఏరియా 200 కట్టలు. 1100 ఎకరాల పొలానికి కట్టనరగాడికైనా 1650 ఏరియా కట్టలు అవసరం. మీరు ఇచ్చింది 200 కట్టలు. అందులో కొంతమంది పేర్లు కూడా చెప్పడం జరిగింది. గజ్జల ముసలారెడ్డి, సేవల శ్రీనివాసరెడ్డి, మీరేదో మాకు కట్టలు ఇచ్చినట్టు ప్రచారం చేయడం జరిగింది. ఇది అవాస్తవం. మాకు ఏమైనా ఒక కట్ట ఇచ్చారా అని మేము అడుగుతున్నాం. నిన్న మాట్లాడిన నాయకుల్ని మేము ప్రశ్నిస్తున్నాం. మాకు ఒక కట్ట ఏరియా ఇచ్చారా? మీరు మా గ్రామానికి రండి, ఎంతమంది కట్టలు ఇచ్చారో తెలుసుకొని మాట్లాడండి. అంతేకాకుండా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గురించి మాట్లాడటం జరిగింది. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రాజకీయాలకు రాకముందే బుచ్చిబాబనపాలెం గ్రామానికి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. మీకు తెలియకపోతే తెలుసుకోండి. 3 ఎకరాల స్థలాన్ని చెరువుకి మా ఊరిలో బంజరు భూమి లేదు కాబట్టి 3 ఎకరాల భూమి తన ఈరోజు అది 25 లక్షల రూపాయలు, ఎకరం 25 లక్షల రూపాయలు అమ్మడం జరిగిద్ది. అలాంటి భూమిని చెరువుకి కేటాయించి 1,50,00,000తో చెరువు నిర్మాణం చేసి 2007 నుంచి బుచ్చిబాబనపాలెం గ్రామంలో వాటర్ సప్లై ఇంటింటికి జరుగుతుంది. అంతేకాకుండా 1,50,00,000 రూపాయలు పెట్టి బుచ్చిబాబనపాలెం గ్రామానికి స్థలాన్ని గురించి కళ్యాణ మండపానికి సొంత నిధులు ఖర్చు చేయడం జరిగింది. అంతేకాకుండా 50 లక్షల రూపాయలతోటి మళ్ళీ నిర్మాణం చేశారు. మాకు గవర్నమెంట్ నుంచి ₹1 కూడా బిల్లు రాలేదు. కాకపోతే గవర్నమెంట్ రాలేదు కాబట్టి ఇవాళ రేపు కడతాం. దాని గురించి వేరే గ్రామాల నుంచి వచ్చి మమ్మల్ని ప్రశ్నించాల్సిన అవసరం లేదు. సొంత నిధులతో కట్టిన దాన్ని మీరు ప్రశ్నించే హక్కు ఉందా అని నేను అడుగుతున్నాం. అంతేకాకుండా మా బుచ్చిబాబనపాలెం గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు 29 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి. అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, 45 సంవత్సరాలకి పెన్షన్లు కానీ, దాదాపు 20 కోట్ల రూపాయలు కార్యక్రమాలు బుచ్చిబాబనపాలెంకి కేటాయించడం జరిగింది. అంతేకాకుండా సచివాలయం, రైతు భరోసా, విలేజ్ క్లినిక్ 84 లక్షల రూపాయలతో కేటాయించడం జరిగింది. జగనన్న కాలనీ అభివృద్ధి 20 లక్షల రూపాయలు, ఎన్ఆర్జీఎస్ రోడ్లు 1,20,00,000 రూపాయలు, సీసీ రోడ్స్ 65 లక్షల రూపాయలు, నాడు నేడు ఫేజ్ 1 65 లక్షల రూపాయలు, నాడు నేడు ఫేజ్ 2 40 లక్షల రూపాయలు, పారిశుద్ధ్య పనులు 5 లక్షల రూపాయలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ కింద 6 లక్షల రూపాయలు, ఎస్సీ సప్లాన్ 50 లక్షల రూపాయలు, ఏపీ మోడల్ స్కూల్ గ్రాంట్ లెవెలింగ్, గడప గడపకు మన ప్రభుత్వం అభివృద్ధి పనులు 20 లక్షల రూపాయలు, ఆహార ధాన్యాల గిడ్డంగి 40 లక్షల రూపాయలు, టీటీడీ మండపానికి శివాలయానికి 1,20,00,000 రూపాయలు, జల్ జీవన్ 50 లక్షల రూపాయలు, సబ్స్టేషన్ 2 కోట్ల రూపాయలు, మిడ్ డే మీల్స్ 10 లక్షలు, వాటర్ ఫండ్ డెవలప్మెంట్ 20 లక్షల రూపాయలు. అదేవిధంగా మొత్తం 29,80,00,000 రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు బుచ్చిబాబనపాలెంలో జరిగినాయి. కావాలంటే ఇది మీరు తెలుసుకొని మాట్లాడండి. పక్క గ్రామం నుంచి వచ్చి ఏదో దిగుమతి చేసుకున్న నాయకులు వచ్చి ఇక్కడ బుచ్చిబాబనపాలెం గురించి మాట్లాడితే మీరు ఒక మాట అన్నారు, ఏదో ఎమ్మెల్యే గారు అందరి ఊర్లో వేసినట్టు సీసీ రోడ్లు వేసారు, ఆ ఊర్లో వేసారు అన్నారు. మేము కొన్ని రోడ్లు వేసామన్నారు. బుచ్చిబాబనపాలెం గ్రామంలో ఒక్క అడుగు అయినా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేశారని నేను అడుగుతున్నాను నిన్ను. నువ్వు అన్నావు, దమ్ముంటే రా మా గ్రామానికి రా, చర్చిద్దాం. మీరు ఎక్కడైనా ఒక రోడ్డు వేసినట్లు కానీ బుచ్చిబాబనపాలెంగా నిరూపిస్తే దానికి మేము బాధ్యులం. అంతేగాని మీరేదో మా ఊర్లో అభివృద్ధి చేస్తాం, అది చేస్తామని వచ్చి
ఏదో ఇప్పుడు అంగన్వాడీ స్కూల్ నడుస్తున్నది. ఒక 10 సంవత్సరాల క్రితం డిపిఏపి స్కూల్ని దాన్ని అంగన్వాడీ కేంద్రంగా మారిస్తే అధ్వాన పరిస్థితిలో తీసుకెళ్లారు. మీ అభివృద్ధి అంటే ఏంది? ఉన్న హై స్కూల్ పడగొట్టడం కాదు, మీరు ఏదైనా గ్రాంట్లు తెచ్చి డెవలప్ చేయండి, దానికి మేము సహకరిస్తాం. అంతేగాని ఉన్న స్కూళ్ళు పడేసి మేము అది చేస్తాం ఇది అంటే అది కుదరదు. అలాగే నువ్వు మా గ్రామం గురించి మాట్లాడావు కాబట్టి నువ్వు కర్లకొండ గ్రామానికి చెందిన వడ్లమూడి కిషోర్ అనే వ్యక్తికి మేము తెలియపరిచేది ఏంటంటే 1986లో వాటర్ ట్యాంక్ కట్టారు అక్కడ, అది శిథిలావస్థలో ఉంది. ఇంతవరకు దానికి కర్లకుంట గ్రామానికి వాటర్ సప్లై లేదు. దాని గురించి మీరు ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయి. మేము కర్లకుంటలో 2019 నుంచి 24 గురించి అన్న దాకా ఆర్బీకే కట్టాం, విలేజ్ క్లినిక్ కట్టాం, సచివాలయం కట్టాం. మీ ఊర్లో కనీసం పంచాయతీ ఆఫీసు కట్టుకోవడం చేతగాల. మా గ్రామం గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడుంది? ముందు మీ గ్రామాన్ని బాగు చేయి, తర్వాత వేరే గ్రామాల గురించి ఆలోచించు. అంతేగాని తెలిసి తెలియకుండా ఏదో నిన్నగాక మొన్న వచ్చావు కొత్త బిచ్చిగాడు పొద్దురాడు అన్నట్టు నీకు తెలుసుకొని ఏదైనా ఒక విషయం మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడాలా. అంతేగాని ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడే స్థాయి నీకుందా? మీ గ్రామంలో ఇప్పుడు మా అక్కయ్య గారు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశాడో మీకు తెలియపరుస్తారు, తెలుసుకోండి. ఈ సభాముఖం తెలుస్తూ ముగించుకున్నాను. నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారం. నా పేరు శ్రీనివాసరెడ్డి, సంతగుడిపాడు గ్రామం, రొంపిచెర్ల వైఎస్ఆర్సీపీ కన్వీనర్గా పనిచేస్తున్నాను. ఈరోజు కూటమి ప్రభుత్వం వారు ప్రెస్ మీట్ పెట్టి నిన్న ఏమి అభివృద్ధి చేశారు మీరు అధికారంలో ఉన్నప్పుడు అని నన్ను అడుగుతున్నారు. మీరు రొంపిచెర్ల మండలంలో ఏ మారుమూల గ్రామానికి పోయినా కానీ మా పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మీకు కళ్ళకు కొట్టినట్టు కనిపిస్తాయి. మేము మొత్తం మా మండలంలో 18 పంచాయతీలకు గాను 16 సచివాలయాలు కట్టడం జరిగింది. అంతకుముందు ఏ అధికారి వచ్చినా కానీ ఎక్కడో చెట్టు కిందో లేకపోతే ఏదో ఒక ఇల్లు అద్దెకి తీసుకొనో ఈ పంచాయతీ బిల్డింగు నడుపుతూ ఉండేవాళ్ళు. కానీ ఈరోజు మీరు ఏ మారుమూల గ్రామానికి పోయినా చూడండి, సచివాలయం కళ్ళకి కట్టినట్టు కనపడుతుంది. పోతే రైతు భరోసా కేంద్రాలు, మనకి రైతు ఎన్నుముక కాబట్టి రైతు భరోసా కేంద్రాలు తేవడం జరిగింది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రైతు భరోసా కేంద్రాల్లో మనం రైతులకి ఏ అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పాము, ఏం చేసాము, ఇవన్నీ మీ అందరికీ తెలిసిన విషయమే. పోతే ఆ తర్వాత ఆరోగ్య కేంద్రాలు 11 ఆరోగ్య కేంద్రాలు కట్టడం జరిగింది మన మండలంలో. దానివల్ల ఎంతమంది నిరుపేదలకి వైద్యం అందుతుందనేది మీ అందరికి కూడా తెలిసిన విషయమే. అభివృద్ధి చేయటం జరిగింది. ఇకపోతే మన పార్టీ వాళ్ళకు కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను ఈ మీడియా సమావేశం ద్వారా. జగన్ గారి పాలనలో ఓన్లీ సంక్షేమమే జరిగిందని మాట్లాడుకున్నాం మనం కూడా, మన పార్టీ వాళ్ళం కూడా. కానీ అభివృద్ధి ఎంత జరిగింది ఏందనేది మా మండలంలో మీ అందరికీ చెప్పదలుచుకున్నాము. ఎంపీ గ్రాంట్ ద్వారా 146 కోట్ల రూపాయలు 1.46 కోట్ల రూపాయలతో మామూలు ఎంపీ ల్యాండ్స్ ద్వారా మనం అభివృద్ధి చేసుకున్నాం మండలంలో. డిఎంఎఫ్టీ ద్వారా 2.73 కోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగింది. సిఎండిఎఫ్ ద్వారా 93 లక్షల రూపాయలు, జడ్పీ గ్రాంట్ నుంచి 3.40 కోట్లలో అభివృద్ధి చేశాము. పోతే ఎస్సీ సప్లాన్ ద్వారా ఒక 4 గ్రామాలు తీసుకొని 6 ఆయన రాజకీయాల్లోకి రాకముందే బస్ షెల్టర్ నిర్మించడం జరిగింది ఆ ఊర్లో. పోతే లైబ్రరీకి ఆయన సొంత సైట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఉండే సొంత ఇంట్లో వాళ్ళ ఫాదరు మదరు నివసించిన ఇంట్లో వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. పోతే ఆయన సొంత నిధులతోటి ఆ మండలం ఆ ఊర్లో ఉన్న బీసీ కాలనీలో కానీ ఎస్సీ కాలనీలో కానీ 5 బోర్లు వేయించడం కూడా జరిగింది. ఆయన సొంత జేబులో డబ్బులు తీసి 1.5 కోటి రూపాయలతో అక్కడ కళ్యాణ మండపం కట్టడానికి సైటు కొనుగోలు చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా 50 లక్షల రూపాయలతో ఆ చుట్టూ సైటుకి కాంపౌండ్ వాల్ నిర్మించడానికి కూడా ఆయన చేయటం జరిగింది. పోతే అక్కడ ఊరికి సబ్స్టేషను 2 కోట్ల రూపాయల ఖర్చుతోటి మొత్తం మా నియోజకవర్గానికి వచ్చింది 4 సబ్స్టేషన్లు. అయితే ఆయన సొంత ఊరిలో ఒక సబ్స్టేషన్ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా రాయపాడి గ్రామంలో కూడా సబ్స్టేషన్ పెట్టడం జరిగింది. ఇక ఆయన సొంత నిధులు 3 ఎకరాల స్థలాన్ని ఎప్పటి నుంచో కూడా ఆ ఊరు ఇబ్బంది పడకుండా ఉండాలని అని చెప్పి ముందు ఆలోచనతో ఆ చెరువు కోసం అన్నని ఆయన 3 ఎకరాల స్థానాలని ఇవ్వటం జరిగింది.
మీడియా పెట్టడానికి ముఖ్య కారణాలు మన 22వ తారీఖు పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గారైన నర్సాపేట మాజీ శాసనసభ్యుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ కొంతమంది రైతులను కలుపుకొని కలెక్టర్ గారికి యూరియా కొరత గురించి తెలియజేయడానికి వెళ్ళడం జరిగింది. మరి మీరు అధికారపక్షంగా నిన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది రంపచర్ల మండల నాయకులు మా మాజీ ఎమ్మెల్యే గారిని, మా పార్టీ నాయకుల్ని, మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, మా పార్టీని కొన్ని విమర్శలు చేయడం జరిగింది. దాని మీద మాట్లాడాల్సిన అవసరం, వివరాలు చెప్పాల్సిన బాధ్యత కూడా ప్రతిపక్షంగా మా మీద ఉంది కాబట్టి ఈరోజు మేము ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా యూరియా కొరత గురించి మాట్లాడారు. యూరియా బ్రహ్మాండంగా అందుతుంది, ఇవన్నీ మీరు ఏదో సృష్టిస్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారని మీరు మాట్లాడటం జరిగింది. స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు? యూరియా వేయకండి, యూరియా కొరత ఉంది, కలెక్టర్ గారు సరిగ్గా పంపించలేదని ఒక మాట, వేస్తే పాడైపోద్ది భూమి అని ఒక మాట అని ఆయన చెప్తున్నాడు. ఒక పక్క ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అయిన అచ్చెన్నాయుడు గారు యూరియా అయితే జబ్బులు వస్తాయి, ఇంకా ఏ వస్తాయని ఆయన చెప్తున్నాడు. ఒక పక్క మీ పైన ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారే ఆ మాట చెప్తుంటే మీరు ఇక్కడ యూరియా అందిస్తున్నాం అంటున్నారు. యూరియా ఎక్కడ అందిస్తాం? ఎక్కడ ఎంత ఇచ్చారు మీరు? మన రంపచర్ల మండలానికి ఎంత పొలం ఉంది? నువ్వు చెప్పే 1300 టన్నులు వచ్చిందని అన్నావు. మీరే చెప్తున్నారు. గుడిపాడు గ్రామం ఎంతది? ఆ సొసైటీకి ఎంత పొలం ఉంది? అక్కడ 40 టన్నులు ఇచ్చామన్నారు. అన్నవరం సొసైటీ కింద 100 టన్నులు ఇచ్చామన్నారు. 8 గ్రామాలు ఉన్నాయి. మాచవరం, గార్లపాడు, పరిగెడచెర్ల, తుంగపాడు, అన్నవరం, మనవాక, ముత్తరపల్లి, ఇంద్రగిరి. ఈ గ్రామాల పొలం అంతా ఎంత ఉంది? 100 టన్నులు ఎన్ని? 2000 కట్టలు. అంటే ఊరికి ఎన్ని వచ్చినాయి? 250 కట్టలు వచ్చినాయి. ఊళ్ళో ఎంత పొలం ఉంది? సరే, ఇచ్చిందైనా ఇచ్చామంటున్నారు, కొంత పంచామని అంటున్నారు. పంచింది లిస్టు గ్రామ పంచాయతీ ఆఫీస్లో మీరు తగిలించగలరా? ఎవరెవరికి ఇచ్చిన లిస్టు ఉంటుందిగా. ప్రతి సొసైటీలో మీరు పంచామన్నారు. ఈరోజు ఏదో 1300 టన్నులు వస్తే మేము పంచామన్నారు. అవన్నీ తీసుకెళ్ళి ఒకసాట మీరు ప్రదర్శన చేయండి, పత్రికలకు ఇవ్వండి. అమ్మిన లిస్టు ఇచ్చారు, కొన్ని ఉంటాయి. ఎవరో ఎల్లయ్యో పొల్లయ్యో 4 రూపాయలు తెచ్చుకొని ఉంటారు. కానీ మేజర్గా 90% ఎవరికి వెళ్ళింది? మీరు లిస్టు పెట్టండి, మేమేమంటలా, విమర్శించామని మీరు అంటున్నారు కదా, ఆ లిస్ట్ ఇవ్వండి, అదే తెలిసిపోతుంది మీకు. ఇంకొకరు ఏదో అన్నారు బుచ్చివప్పనపాలెం అభివృద్ధి గురించి. ఆ గ్రామానికి సుమారు అభివృద్ధి కానీ సంక్షేమం కింద కానీ 20 కోట్ల రూపాయలు, 29 కోట్ల రూపాయల దాకా ఖర్చు చేయడం జరిగింది. ఓన్లీ అభివృద్ధి కార్యక్రమాలే 9 కోట్ల రూపాయలు. ఆయన సొంత నిధులు 2 కోట్ల రూపాయలు ఇచ్చాడు. ఏదిగా ఇందాక మన మిత్రుడు చెప్పినట్టు 3 ఎకరాల పొలం కాకుండానే 2 కోట్ల రూపాయలు, 1.5 కోటి పెట్టి భూమి కొన్నాడు. కళ్యాణ మండపానికి 50 లక్షల రూపాయలు ఇచ్చి దానికి బిల్డింగ్ కొంత నిర్మించడం జరిగింది. అవి కాక 9 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చాడు. ఇన్ని ఇచ్చినా కానీ ఆయన ఏం చేశాడు? మాకు వచ్చిన కాలం ఎంతో తెలుసా? 3 సంవత్సరాలు. 2 సంవత్సరాలు కోవిడ్ కింద ఎవరు బయటికి రాలా. ఈ 3 సంవత్సరాల కాలంలో మేము ఎంత అభివృద్ధి చేసామో మీ అందరికి లెక్కలతో ఇచ్చేసేస్తాం. మీరు 20 సంవత్సరాలు అభివృద్ధి ఏలిన గవర్నమెంట్ అంటున్నారు కదా తెలుగుదేశం పార్టీ. అలా చంద్రబాబు గారు 15 సంవత్సరాలు ఇప్పటికే ముఖ్యమంత్రిగా చేశారు అంటున్నారు కదా. అదే గ్రామంలో కానీ లేకపోతే ఇంకా కట్లకొండ కానీ ఇంకా నీకు నచ్చిన గ్రామాల్లో తీసి లిస్ట్ ఇవ్వండి, ఎన్ని కోట్లు జరిగినాయో. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి మేము గతంలో చేసి ఉంటే మమ్మల్ని విమర్శించడం తప్ప. ఇంకొక ఆయన ఎవరు అన్నారు, వాళ్ళు రాజారెడ్డి పాలన నడుస్తుందని. రాజారెడ్డి పాలన నడుస్తుందా? రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా? తెలుగుదేశం పార్టీ అధికారం 123 సీట్లు వచ్చినాయి లేని చెప్పి 124 సీట్లు వచ్చినాయని మీకు ప్రజలు ఇచ్చింది. ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వమని, ప్రజలకి అభివృద్ధి పనులు చేయమని చెప్పారు. కానీ మీరు చేస్తున్న పని ఏంటి? ఇలా ప్రతి ఒక్కరిని కేసులు పెట్టడం, కొట్టడం, తిట్టడం, చంపటం, జైల్లో మగ్గబెట్టడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంది మీరు. మేము కాదు రాజారెడ్డి పాలన చేస్తుంది, మా ప్రభుత్వంగా చేసింది. మీ ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు 15 నెలల్లో ఏమేం చేసింది మీ అందరికీ తెలుసు కదా. ప్రతి పథకాన్ని అరకొరగా ఇచ్చి గ్యాస్ సిలిండర్లు ఎంతమందికి ఇచ్చారు లిస్ట్ ఇవ్వగలరా? అమ్మఒడి ఎంత వచ్చిన లిస్ట్ ఇవ్వగలరా? ఏదో మేము వెనక ఎంతబడి ధర్నాలు అయ్యి చేస్తూ ఉంటే వీటిని తట్టుకోలేక మీరు ఇది ఇష్టం లేకుండా కొన్ని పథకాలు ఏదో పైన ఇచ్చేసి మేము అన్నీ ఇచ్చేసాం, సూపర్ 6 బ్రహ్మాండంగా సక్సెస్ అయిందని చెప్పి బోర్డులు వేసుకొని మీటింగ్లు పెట్టుకుంటున్నారు. ఇవన్నీ మీరు
అబద్ధాల మాటలతోనే మీ పార్టీ పైనుంచి కింద దాకా కూడా అదే భాష, మీరు కూడా అదే మాట్లాడుతున్నారు. మీ పై వాళ్ళు ఏం మాట్లాడుతున్నాం, ఇలాంటి కార్యక్రమాలు మానుకొని ఇంకోటి ఏదో అన్నాడు ఎవరో ఒక అతను, మండల అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ నాగిరెడ్డి గారు ఎవరో, ఏదో అక్రమాలు అన్యాయాలు చేసామంట. అక్రమాలు అన్యాయాలు లంచాలు ఎవరు చేస్తుంది ఈరోజు అందరూ అనుకుంటున్నారు. అది మీకు కూడా తెలుసు. మీరేమనుకుంటున్నారు కూడా మీకే తెలుసు. మీ నాయకులను ఏమనుకుంటున్నారు మేము రోజు వింటానే ఉన్నాం. దాని గురించి నువ్వు చర్చించాల్సిన అవసరం ఏమీ లేదు. అది మీ విజ్ఞతకి వదిలేసేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీడియా సోదరులకి నమస్కారం. నా పేరు వెంకటేష్, ఆరేపల్లి ఎంపీటీసీని, రొంపుచాల మండలం యూత్ లీడర్ని. నిన్న కొంతమంది వ్యక్తులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. గోపిరెడ్డి గారి మీద ఎక్కడ అభివృద్ధి చేశారు అని చెప్పి మాట్లాడుతున్న వ్యక్తికి నేను ఒకటే చెప్తూ ఉన్నాను. నీ గ్రామంలో గుడిపాడు నుంచి నీ ఊరు మొన్న మా పార్టీ నాయకుడైన అక్కయ్య బాబాయ్ ఇంటికి మేము భోజనానికి వస్తుంటే మాకు ఆ లోతు నీళ్ళల్లో నుంచి నీ గ్రామం రావాల్సి వచ్చింది. బండి కూడా అవతల పెట్టి నడిచి రావాల్సి వచ్చింది. మీ గ్రామం మొన్న నైట్ వారం రోజుల క్రితం బుచ్చిబోపనపాలెం నుంచి మీ ఊరు రావాలంటే సరైన రోడ్ లేదు. అదే కాకుండా మీ గ్రామంలో డీపీటీ, నాన్ డీపీటీ ద్వారా 12,7,85,000 రూపాయలు సంక్షేమం కింద ఇవ్వటం జరిగింది. అభివృద్ధి కింద 1,60,00,000 రూపాయలు ఇవ్వటం కూడా జరిగింది. ఈరోజు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంది. గ్రామంలో ఆర్బీకే బిల్డింగ్ కానీ, గ్రామ సచివాలయం కానీ, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ సెంటర్ కానీ, నిన్న డాక్టర్ గారు కడుతున్న కళ్యాణ మండపం గురించి కూడా మాట్లాడటం జరిగింది. మీ గ్రామం మొత్తం సందాలు వేసుకున్న కడుతున్న కళ్యాణ మండపం ఈ రోజుకి కూడా డెవలప్ లేదు. నీ ఊర్లో నువ్వు డెవలప్ చేయవా? ఆ పక్కూరులో ఏం డెవలప్ చేస్తావు? పక్కూరు కళ్యాణ మండపం గురించి నువ్వేం మాట్లాడుతావు? నీ ఊర్లో కళ్యాణ మండపం గురించే అక్కడ గతి లేదు. ఇక్కడ కళ్యాణ మండపం గురించి ఏం మాట్లాడతావు చెప్పు? ఎప్పుడో కట్టిన వాటర్ ట్యాంక్, దానికి జలజీవన మిషన్ కింద మా వాళ్ళు నిధులు తీసుకొస్తే కనీసం ఊర్లోకి వాటర్ నడపను కూడా మీకు చేత కాలేదు. చెరువుల్లో మట్టి అమ్ముకోవటం, మీ ఇష్టారాజ్యంగా చేయటం, మాట్లాడుతూ ఉన్నారు. మా గ్రామం గురించి నేను చెప్తూ ఉన్నా, అభివృద్ధి గురించి. గోపిరెడ్డి గారి టైంలో మేము ఏం చేశామో, ఒక గ్రామ విఆర్ఓ మా ఊర్లో గడ్డ మీదకు వస్తే రైతుల దగ్గరికి పొలం పన్ను కట్టించుకోవడానికి వస్తే ఒక చెట్టు కింద కుజ్జీ వేసి కూర్చోబెట్టి కట్టాల్సిన పరిస్థితి మా గ్రామంలో ఉంది. గత ప్రభుత్వంలో, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సహాయక సహకారాలతో అదే గడ్డ మీద ఆర్బీకే బిల్డింగ్ కట్టాం గవర్నమెంట్ ఎంప్లాయీ కూర్చోవడానికి. 3 సార్లు రిగ్గింగ్ చేశారు మా గ్రామం. తెలుగుదేశం పార్టీకి ఎంతో అండగా నిలిచింది. నిన్న మా గ్రామం వచ్చి ఎలక్షన్లప్పుడు కూడా కొంత అడావుడి చేశారు. ఈరోజు కనీసం ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళని, మొన్న ఎనికిడికి తిరిగిన మా గ్రామంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళని పలకరించడానికి కూడా నీకు మొహం చెల్లని పరిస్థితి. ఈరోజు అలాంటి గ్రూప్ రాజకీయాలు చేసావు. ఈరోజు మేము ఒకటే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. నిన్న ఎవరైతే మాట్లాడారో వాళ్ళకి, బుచ్చిబోపనపాలెం కానీ, రామరెడ్డిపాలెం కానీ, కర్లకుంట కానీ, ఆరేపల్లి గ్రామం కానీ, మా టైంలో మేమేం అభివృద్ధి చేశామో మీరు రండి, మేము మీడియాని తీసుకొని మేము కూడా వస్తాం, మండలంలో ఉన్నవాళ్ళం చూపిస్తాం. మీ పరిపాలనలో మీరు ఏం చేశారో కూడా చెప్పండి అని చెప్పి కూడా సభాముఖంగా మనవి చేసుకుంటూ, ఎన్నో తరాలుగా, ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న రోడ్డు, అప్పట్లో 5 సార్లు ఇక్కడ మినిస్టర్లు చేసి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తుల వల్ల కూడా కానీ రోడ్డుని మా గ్రామంలో డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సహాయక సహకారాలతో ఈరోజు బ్రహ్మాండంగా రాజబాటలాగేసాం. మేము ఇన్నాళ్ళ నుంచి చేయకపోయారా? మొన్న ఒక కాలువ సమస్యలో ఆ రోడ్డుకి నువ్వు కూడా నీ కారు వేసుకొని వెళ్ళావు చూడటానికి. మా గ్రామంలో నీ కారు ఎట్లా వెళ్ళింది? తార్ రోడ్డు కూడా చాలదు ఆ రోడ్డు దెబ్బకి. కనీసం నీ ఊరు రావాలంటే ఎటు నుంచి నీ కారు కనీసం అక్కడి నుంచి గుడిపాడు రావడానికి ఎంత టైం పడుతుందో నువ్వు అర్థం చేసుకో. ముందు మాట్లాడేటప్పుడు మనం మన గ్రామానికి ఏం చేసామా అనేది తెలుసుకొని ఎవరైనా మాట్లాడాలి. పక్క గ్రామాల గురించి, పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దాని గురించి కాదు. డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడు కూడా రొంపుచాల మండలాన్ని సొంత మండలంలాగా, కర్లకుంట గ్రామాన్ని కానీ, ఆరేపల్లి గ్రామాన్ని కానీ, రామరెడ్డిపాలెం గ్రామాన్ని కానీ, ఈ 4 ఊర్లు, నా ఊరు పక్క ఊర్లు, నా సొంతూరు లాంటి ఈ గ్రామాలు ఎప్పుడూ కూడా అభివృద్ధి పదంలో ముందుంచాలని చెప్పి మాత్రమే
ప్రయత్నించాడు, చేస్తున్నాడు. ఇంకా రానున్న రోజుల్లో ఆ గ్రామాలకు ఇంకా అవకాశాలు, మంచి పనులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలాంటి వ్యక్తుల వల్ల కొంతమంది వ్యక్తులు రాజకీయాలకు కొత్తగా వచ్చి ఏదేదో మాట్లాడటం అది సరైన విషయం కాదు. కనీసం నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, నా వయసుకు తగ్గట్టు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా ఈ వ్యక్తులు రాజకీయంలో ఎవరో తెలియదు. 2015లో నేను మండల ప్రసార కమిటీ అధ్యక్షుడిగా పనిచేశాను వైఎస్ఆర్సీపీ తరఫున. 2017లో మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్గా పనిచేశాను. 2021లో ఎంపీటీసీగా పనిచేశాను. 24లో మండల యూత్ లీడర్గా పనిచేస్తున్నాను. మరి కనీసం ఒక పదవి కూడా లేని, అర్హత లేని వ్యక్తులు ఈరోజు ఒక మాజీ ఎమ్మెల్యే గారిని పట్టుకొని మాట్లాడటం చాలా దారుణమైన విషయం. మన స్థాయి ఏంటో మనం గుర్తుంచుకొని మాట్లాడాలి. ఎదుటి వాళ్ళని మాట్లాడేటప్పుడు అది గమనించాలని చెప్పి కూడా సభాముఖంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇక్కడున్న తాటి సోదరులకి నమస్కారం. మేము మొన్న 22వ తారీఖు నాడు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అలాగనే పల్నాడు జిల్లా రైతు విభాగం అధ్యక్షుడిగా నేను పోయి కలెక్టర్ గారిని కలిసాము. యూరియా కొరత బాగా జిల్లా మొత్తం ఉందని కలెక్టర్ గారిని కలిసి ఒక మెమోరా ఇచ్చాము. కలెక్టర్ గారిని కలిసినప్పుడు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, యూరియా కొరత బాగుందమ్మా, ఆ యూరియా కట్టలను తెచ్చి పార్టీ అనుబంధ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు, తెలుగుదేశం వాళ్ళకి ఎక్కువగా ఇచ్చుకోనట్ట, వైసీపీ కానీ రైతులు కానీ పోతే ఒక్కొక్కరికి 2 కట్టలు ఇస్తున్నారు. దాని మీద మేము ఆమెకు వివరించాము. దాన్ని ఆమె సానుకూలంగా స్పందించి మేము ఒక అధికారులతోటి పంపిణీ చేస్తానని మాట ఇచ్చింది. అలాగనే ఈ సొసైటీ ప్రెసిడెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారాగా తెచ్చుకొని వాళ్ళ అనుయులకి ఎక్కువగా సప్లై చేసుకొని ఇళ్లలో దాపరికం చేసి కట్లో టైట్ వచ్చేటట్టు తెలుగుదేశం వాళ్ళే దాన్ని క్రెడిట్ చేస్తున్నారు. అదేదో మేము చేసినట్టుగా నిన్న ప్రెస్ మీటింగ్ పెట్టి చెప్తున్నారు. అది పెద్ద ఇదేం కాదు. అలాగనే యూరియా కొరతుందని మనం ఇక్కడ అనుకోవటం కాదు, కేవలం నిన్న శాసనసభ జరుగుతుంది. శాసనసభలోనే వరదరాజరెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ ఏపీకి యూరియా కొరతుందని ఆయనే మాట్లాడాడు. మీరేమో సాక్షి పేపర్ చూసి సాక్షి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ గోపిరెడ్డి గారు చేస్తున్నారని మీరు చెబుతున్నారు. అది మాని, సాక్షి మాని ఏవిఎము మానూసు అవి చూడటం కొద్దిగా నేర్చుకోండి అయ్యా. అవి వదిలేసి ఊరికే సాక్షి చూసి అది అన్నారు ఇది అన్నారు అని కాదయ్యా. అట్లా కాకుండా మీకు మేము చెప్పేది ఒకటే, రైతులు ఇబ్బంది పడకుండా గవర్నమెంటు ఇచ్చింది, రైతులు ఇబ్బంది పడకుండా మందు కట్టలు ఇవ్వమని మీరు మీ అనివాళ్ళకి ఇచ్చుకుంటా, మేము పోతే 2 కట్టలు ఇస్తాను, వాళ్ళకి ఇచ్చను, వీళ్ళకి ఇచ్చను, మీ పేషెంట్లకి ఇచ్చను అని చెబుతున్నారు. ఏం మీ సొత్తు కదా మాకు ఇవ్వటం, మాకు వచ్చే కట్టలే మాకు ఇస్తున్నారు. మేము రైతులవి పొలం వేస్తున్నాం, మీరు వేసేది 2 ఎకరాల వాళ్ళు నేను అక్కడ కూర్చొని మీటింగ్ చెప్పినాళ్ళు మేము 25 ఎకరం వేస్తున్నాం. 25 ఎకరానికి ఎన్ని కట్టలు పడతాయి, 2 ఎకరాల వాటికి ఎన్ని కట్టలు పడతాయి, 2 ఎకరాల వాడు తీసుకుపోయి 25 కట్టలు ఎల్లో దాచిపెట్టుకున్నారు. కావాలంటే నేను దాన్ని నిరూపిస్తాను, మీరు ఎక్కడ రమ్మంటే అక్కడ నేను వస్తాను. అది వచ్చిన నమస్కారం. నేను సేవల శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్ని. నేను 20 సంవత్సరాల నుంచి రాజకీయ చేస్తున్నా. గోపిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యే వాళ్ళ నాన్న నా గురువు. అప్పుడు నేను చిన్నతనంలో మా ఊరి నుంచి గుడిపాడికి రోడ్డు ఆయన వేయించిండు. అప్పుడు ఫస్ట్ మోకాళ్ళ లోతుల నుంచి దిగబడిపోవాలా, ఆ రోడ్డు వేసి అప్పుడు ఆయన వేసిండు. అప్పుడు ఎంగళరెడ్డి టైంలో వాళ్ళనుకున్నావు. ఆ టైంలో నుంచి తర్వాత నువ్వు ఆ రోడ్ని మళ్ళీ మొక్క డెవలప్ చేసిన దాన్ని మన చెరువులో మట్టి నువ్వు ఆ మట్టి రోడ్డు మొత్తం లారీలు మొక్క మొత్తం వేసిపోయింది. ఇటు బుచ్చిమాపాలెం కానీ అటు గుడిపాడు కానీ మొత్తం రోడ్డు మొత్తం గొలగొలైపోయింది. ఆ రేసిన సంవత్సరాలు అయింది. నువ్వు ఏం చేసిన ఊరిలో నువ్వు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని అడుగుతున్నావు మీ ఊరు ఏం చేసినావని. ఆయన చేసిండా? ఆయన ఏం చేసిన ఊరికి ఈ హాస్పిటల్లో రూపాయి ఫీజు తీసుకోకుండా మొత్తం వైద్యం చేస్తున్నావు. ఏ వైద్య జబ్బు వచ్చినా సరే ఏ హాస్పిటల్ పోవాలని ఇప్పుడు తలుపులు పెట్టినా వచ్చి పలానా హాస్పిటల్ పోమని చెబుతున్నా ఆయన. నువ్వు ఆయన నుంచి నువ్వు ఎక్కడో దిగి వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు. ఆయన గురించి నువ్వు తెలుసుకొని నువ్వు పెద్దోళ్ళు మీ ఊరు అడుగు. మా ఊరు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ వాళ్ళ నాన్న గురించి కానీ మీ కళ్ళకొంటలో మీ పెద్దోళ్ళు అడుగు చెబుతున్నావు వాళ్ళ గురించి. ఆ రోడ్డు పోసింది ఎవరు,
అని. మళ్ళీ ఆ ఊర్లో ట్యాంకు, చెరువు, వాళ్ళ సొంత పొలం 3 ఎకరాలు, కేదుకోటరెడ్డి మాజీ సర్పంచ్ అయినా వాళ్ళు 2 ఎకరాలు మొత్తం కలిపి మా ట్యాంక్కి మాది 10 సెంట్లు మేము ట్యాంక్ ఉచితంగా ఇచ్చినాం మేము. ఇప్పుడు కూడా 20 సంవత్సరాల నుంచి ఆ మూల మడకం మేము నడుపుతున్నాం వాటిని, వాటర్ క్యూని. నువ్వు నడుపు, మీ ఊర్లో ఎప్పుడో ఫస్ట్ కట్టారు, ఇంతమడికి నువ్వు మీ ప్రభుత్వం వచ్చి సార్ నువ్వే వచ్చి అంత ముందర తీసేది. నువ్వు వచ్చి సంవత్సరం 13 అవుతుంది. నువ్వు కనీసం కళ్ళకొట్టి ఎవరు నీళ్ళ గురించి పట్టించుకోరు, నడుపు. ఏమైంది మీ ఊరికి వచ్చి ఛాన్స్ వచ్చింది కదా, నీళ్ళు నడుపు. మేము ఇవాళ నడుపుతుంటే వాళ్ళు కనీసం జీతాలు ఇట్లా నువ్వు సెక్రటరీకి ఫోన్ చేసి మేము సొంతంగా మోటార్ బాగు చేయించుకుంటున్నాం, జీతాలు ఇప్పించుకొని మేము నడుపుతున్నాం ఊర్లో. ఇప్పుడు కూడా సరే మనలో నీళ్ళు బుచ్చిమాబాలు అంటే ప్రతి ఇంటికి నీళ్ళు పోతున్నాయి. దానికి నువ్వు అభివృద్ధి, మేము రేతుబుల్ నువ్వు అభివృద్ధి చేస్తాను. నేను నువ్వు అభివృద్ధి చేసేది సెక్రటరీకి ఫోన్ చేసి నువ్వు సంతకాలు పెట్టగామన్నా నువ్వు అభివృద్ధి చేసేది. నేను కూలి ఉంది, అంగన్వాడీ కూలి, దాంట్లో కూడా వాటర్ ట్యాంకు, వంటగది, బాత్రూములు మొత్తం ఉంటాయి. అవి బాగాలేవు పడేసాడు. ఏ బాగాలేకపోతే నువ్వు ఎవరైనా డిపార్ట్మెంట్కి నువ్వు చెప్పిన డిపార్ట్మెంట్ వాళ్ళు మేము అడిగితే ఏమన్నారు వాళ్ళు, మాకు తెలదు, మాకు చెప్పలేదు, మాకు ఎవరు కడుతున్నప్పుడు మాకు తెలదు అన్నారు వాళ్ళు. నువ్వు చేసే పోయింది. ఇలా కళ్యాణ మండపం ఊళ్ళో 1.5 కోటి పెట్టి సొంత నడువురులో పొలం కొనడు, తలంగోరి కళ్యాణ మొదలుపెట్టినాం. దానికి మళ్ళీ సొంత డబ్బులు 50 లక్షలు పెట్టి చుట్టూ పారి కూడా కొంత కట్టినాం. సరే కొన్ని అనేక కారణాల ఆగిపోయింది. దాన్ని పూర్తి చేస్తాం, పూర్తి చేసి మేము చూపిస్తాం. దాని ఏమేమి ఉన్నాం. ఊళ్ళో ఎన్ని అభివృద్ధి పనులు చేసి సొంత డబ్బులు ఆయన సొంతంగా పెట్టి నా పని. మేము కూడా ఊరికి మా సొంతంగా రోడ్డు బీసీలకి రోడ్లు వేయించిన సొంతంగా రోడ్డుకి బీసీగా రోడ్లు లేకపోతే 3 టిప్పులు ఇచ్చిన స్థలాలు 3 సార్లు. ఫస్ట్లో 78లో, 2027లో, మళ్ళీ మొన్న పోయినసారి 2001లో. మీ దగ్గరకు వచ్చిన మీ టీడీ ప్రభుత్వంలో ఎక్కడైనా ఊర్లో ఒక్క చెంటు పొలం ఇచ్చారని చెప్పండి. మీరు జగన్ ప్రభుత్వాన్ని మీరు విమర్శిస్తున్నారే, ఏ ఊర్లో మీరు ఇచ్చారా తలాలు? ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, జగన్ ప్రభుత్వం కావచ్చు, వైసీపీ ప్రభుత్వం కావచ్చు, ఎక్కడైనా సరే ఏ ఊర్లో కాలనీలో ఉండాలి. నాకు వాళ్ళు ఎస్సీ బీసీలు మాకు కావాలా, అభివృద్ధి చెందాలి. వాళ్ళు బాగుంటే అందరూ బాగుండే ఊర్లో. ఏదో ఒకసారి వచ్చి చేసి రంగేసి పచ్చరంగు ఎత్తే మేము అభివృద్ధి అయ్యిద్దా? మా ఊర్లో మేము కూడా రోడ్లు వేసారు. నువ్వు ఎవరు ఆడేసారు రోడ్లు? మీరు ఎక్కడ వేసారు? మీరు ఇన్ని రోడ్లు వేసుకున్నాము మేము సొంతలు. మళ్ళీ పోయినసారి కూడా మా డాక్టర్ గారు పూడికి కూడా ఇప్పుడు కూడా మీరు ఈ పోతే ఇవ్వండి, నేను డబ్బులు ఇస్తాను, మొత్తం బాగు చేయమంటుండ ఆయన. మీరు సెక్రటరీ ఫోన్ చేసి చేయగలండి, అవును నాశనం అయిపోవాలా అని మీరు మళ్ళీ మీరు రేతులు పని చేపి మేము ఎవరు పని చేస్తున్నాం. కిషోర్ గారు నువ్వు తెలుసుకొని మాట్లాడు, పర్లేదు. నువ్వు రాజకీయాలు రావాలంటే పని చేయి, ఎదుగు. నువ్వు ఎత్తి నిన్న ముందుకు అట్లా అన్నావు, నా పేరు చెప్పినావు, ముసలాడి పేరు చెప్పినావు, మీకు తీసుకుపోయానన్నావు చెప్పినావు. నువ్వు వచ్చి అధికారులు తీసుకొచ్చి మా కట్టగా తీసుకొచ్చినట్టు నేను మమ్మల్ని ఏ మాట అయినా ఒక్క 200 కట్టిచ్చి 4-5 ఇచ్చి మొత్తం మీ ఊరు నేను 4 రాళ్ళు పంచి 5 రాళ్ళు పంచిన అంటవా? ఇవాళ మందులు కావాలంటే కట్టలేవు ఊర్లో, సొసైటీలో కట్టలేదు, సొసైటీ గుడి ఉంది ఊర్లో, సొసైటీ గుడిలో కట్టలేదు. దయచేసి ఇప్పుడే తెలుసుకొని మాట్లాడి నేను చెప్తున్నాను. సోషల్ మీడియా వారికి నమస్కారములు. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకి అందరికీ నమస్కారములు. మా గ్రామంలో కర్లకొండ గ్రామంలో హెల్త్ క్లినిక్, రైతు భరోసా కేంద్రం, సచివాలయం 3 నిర్మించడం జరిగింది. స్కూల్కి కాంపౌండ్ వాల్స్ కానీ, సిమెంట్ రోడ్లు కానీ, పెన్షన్లు కానీ, సంక్షేమ పథకాలు కానీ అన్నీ ఇవ్వడం జరిగింది. కానీ ఈ కిషోరు ఏ సంక్షేమ పథకాలు జరిగినాయి, నేడు చూడు నాడు చూడు అనే మాటలు మాట్లాడుతున్నాడు. అలాంటి మాటలు అనకూడదు. నువ్వు ఎదిగేవాడివి ఆ రకంగా అనే మాటలు అది పద్ధతైన మాటలు కాదు. కేసులు పెట్టడం, ఈ రకం చేయటం మంచి పద్ధతి కాదు.
దొంగతనాలు నువ్వు చేస్తున్నావు, దొంగ సర్టిఫికేట్లు పెట్టి మమ్మల్ని ఏదో మిషన్లో రాళ్ళు వేశారని చెప్పి మమ్మల్ని దొంగలుగా పరిగణించి అన్ని ఓడల్లో చెప్పడం జరిగింది. అది నీకు సరిపోయింది. మా నాన్న టైంలో కానీ సర్పంచ్ 3 ఓళ్ళ మీద సర్పంచ్గా చేసి ఉన్నాడు. నువ్వు అన్నీ కూడా ఎన్ని అబద్ధం మాటలని చెప్పి జనాన్ని మొత్తం కూడా మబ్బి పెట్టడం, నువ్వు పెట్టే సొమ్ము ఏం లేదు, కానీ జనం మీద సొమ్ము నువ్వు వాడుతున్నావు. కానీ అది పద్ధతైన వ్యవహారం కాదు. ఏది కూడా ఇప్పుడు కళ్యాణ మండపం ఉంది, గ్రామం మొత్తం మీద పంచాయతీలు వేసుకొని కట్టించిన కళ్యాణ మండపం అది. మన ఊళ్ళో చూసుకోకుండా పక్క ఊళ్ళు పోయి చూసేది నువ్వేంటి? బుచ్చివారిపాలెం జోలి వద్దని నేను చెప్పాను కానీ నీతోటి ఇంతకుముందు, కానీ నువ్వు బుచ్చివారిపాలెం మీదకే పోతున్నావు. ఇబ్బందులకి నువ్వు ఎదుర్కొంటావు ఇవన్నీ. నేను ఆ మాట చెప్పే ఉన్నాను నీతోటి, కానీ నీ ఇష్టంగా ఆలోచించుకో. నువ్వు మన గ్రామంలో అభివృద్ధి పనులు అనేది చూసుకో. నాకెవరో నేను పై స్థాయికి పోతాను, ఒక ఎమ్మెల్యేని విమర్శించే హక్కు నీకుందా? నీ స్థాయి అంతా నువ్వు అసలు కనీసం ఒక పంచాయతీ బోర్డు నెంబరు కూడా కాదు, కనీసం ఏమీ చేయలేదు. ఈ రోజు నువ్వు ఈ రకంగా చేస్తున్నావంటే అది చెప్పుకోదగ్గ విషయమే. కానీ నువ్వే ఇబ్బంది పడతావు. ఏదైనా ఒక పదవి చేసి మాట్లాడే మాట్లాడేదన్నా. కనీసం మన ఊరికి కనీసం రోడ్లు లేవు. ఇటు బుచ్చివారిపాలెం పోవడానికి లేదు, అటు మెయిన్ రోడ్డు సంతగుడిపాడు దగ్గరకు పోవడానికి వీలు లేదు. అన్నీ కూడా ఈ రకంగా చేసుకుంటా నువ్వు అవి అభివృద్ధి చేసి నువ్వు చూపించు. నువ్వు చేసిన పని ఏంటి? మన విగ్రహం ఒకటి ఏదో అందరు సందాలతోటి కట్టావు, అంతేగాని నువ్వు చేసింది లేదుగా. ఇవన్నీ ఈ రకంగా నువ్వు అది పద్ధతైన వ్యవహారం కాదు. ఇంకా నీ ఇష్టం ఆలోచించుకో. నా పేరు సుబ్బారెడ్డి, మాజీ సర్పంచి, బుచ్చిపవనపాలెం. కిషోర్, నువ్వు మాజీ ఎమ్మెల్యేని విమర్శించే స్థాయి కాదు నీది. ఆయన సొంత నిధులతోటి కళ్యాణ మండపం ఒకటి కట్టాడు, బస్ స్టాండ్ ఒకటి కట్టాడు, లైబ్రరీ సైడ్ ఇచ్చాడు, లైబ్రరీ కట్టాడు, వాళ్ళ ఇంట్లో వాటర్ ప్లాంట్ ఒకటి పెట్టాడు. ఇవన్నీ చేశారు. 3 ఎకరాల పొలం చెరువుకి ఇచ్చాడు. ఊళ్ళో అభివృద్ధి పనులన్నీ ఫస్ట్ నుంచి వాళ్ళ నాన్న టైం కాడి నుంచి ఒకే పార్టీలో ఒకే బాట ఒకే మాట మీద నడుస్తున్నారు అందరూ. కర్లగుంటకి రోడ్డు లేని టైంలో మా నాన్న సర్పంచ్గా చేశాడు 1965లో. అప్పుడు ఆ ఊరికి మీ ఊరికి బాట లేదు, మోకాళ్ళలో దిగబడుతుంది. మా ఊరు నుంచి కుంట దాకా 2 పక్కల పొలాలు మాయి మా బావాళ్ళే మా బామ్మర్దులి. ఆ రోజు మా అమ్మ ఎంపీటీ చేసింది, మా బావ సర్పంచ్ చేశాడు. ఆ రోజు ఆ బ్రిడ్జి కట్టింది మా నాన్నగారు. ఆ పొలానికి బాట ఇవ్వటానికి, మీ ఊరికి రోడ్డు ఇవ్వటానికి ఆ పొలాలు మొత్తం మాయి. ఆ రోజు ఊళ్ళో నుంచి ముందు కట్టెత్తుకొని పోవాలంటే ఇక్కడి నుంచి ఊరు కానించి నడుచుకుంటా పోవాలి. నువ్వు తెలుసుకొని బుచ్చివారిపాలెం జోలికి రాగాకు. నువ్వు ఎప్పుడైనా ఏదన్నా ఉంటే అభివృద్ధి ఏదన్నా ఉంటే ఏరియా కట్టలు ఇచ్చానన్నావు. ఎక్కడ ఏరియా కట్టలు ఇచ్చావు? ఎక్కడిచ్చావు? సెంటర్ ఏది? 4 ఊళ్ళ సొసైటీ సెంటర్, సొసైటీ గోడ ఉంది, సొసైటీ బిల్డింగ్ ఉంది. నువ్వు దించేది ఆడ కట్టలు గోగులపాటులో దించుతున్నావు. అంటే గోగులపాటులో వీళ్ళు రోజు పోయి సర్పంచ్కి నమస్కారం చెప్పాలా? సొసైటీ సర్పంచ్కి వీళ్ళు పోయి నమస్కారం చెప్పాలి. గోడం ఎక్కడ? ఎప్పుడైనా మేము ఏ పార్టీ వాళ్ళ కులాలకు మతాలకు అతీతంగా ఎవరికైనా ఒక కట్ట కూడా లేదనకుండా అందరికీ 4 ఊళ్ళకి ఎవరు వచ్చినా లేదనకుండా ఇచ్చావు. దించిందేని 200 కట్టలు ఏరియా. నువ్వు ఎవరికి ఇచ్చావురా? రేపు ప్రెస్ మీట్ పెడతారా? నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తావు. నమస్కారం. అందరికీ నమస్కారం. నిన్నటి రోజున మండలంలో తెలుగుదేశం నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి గోపిరెడ్డి గారిని, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని విమర్శించడం జరిగింది. మేము 22వ తారీఖు యూరియా కొరతగా ఉందన్న ఉద్దేశంతో కలెక్టర్ గారిని ఒక వినతిపత్రం ఇచ్చి కలెక్టర్ గారికి ఒక వినతిపత్రం ఇచ్చి యూరియా కొరతగా ఉంది, జిల్లాలో కొరత లేకుండా
అందరికీ రైతులకి అందించమని కోరటం జరిగింది. అయితే ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు నిన్న మీడియా సమావేశంలో వైసీపీ నాయకులు, వైసీపీ పార్టీకి సంబంధించిన సర్పంచులు వాళ్ళందరూ కూడా మా దగ్గరకు వచ్చి యూరియా తీసుకున్నారు, వాళ్ళకు కూడా మేము యూరియా ఇచ్చాము అని చెప్పడం జరుగుతుంది. వైసీపీ నాయకులు, వైసీపీ సర్పంచులకు పొలాలు లేవా? వాళ్ళు రైతులు కాదా? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే రైతులా? ఇక్కడ రైతులు అందరికీ ఇవ్వమని మేము కోరాం, అదొకటి. అదేవిధంగా నిన్నటి రోజున మండల పార్టీ అధ్యక్షులు నాగిరెడ్డి గారు సాక్షి ఛానల్లో జగన్మోహన్ రెడ్డి గారు, గోపిరెడ్డి గారు యూరియా కొరత సృష్టిస్తున్నారు, రాష్ట్రంలో అసలు యూరియా కొరతే లేదు, మా కూటమి ప్రభుత్వం యూరియా దండిగా అందిస్తుంది, ఇబ్బంది లేకుండా అందిస్తుంది అని నిన్న మీడియా సమావేశంలో చెప్తున్నారు. అయా నాగిరెడ్డి గారు, అసెంబ్లీ సాక్షిగా మొన్నటి రోజున మీ కూటమి పార్టీ ఎమ్మెల్యే గారు వరదరాజు రెడ్డి గారు, అయ్యా నా నియోజకవర్గంలో యూరియా కొరతగా ఉంది, మాకు ఇబ్బందిగా ఉంది, యూరియా అందించండి అయ్యా, మాకు యూరియా కావాలని మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గారే అడిగారు. మీరు అసెంబ్లీ సమావేశాలు చూస్తున్నారా, చూడలేదా? లేకపోతే సాక్షి ఛానల్ చూస్తున్నారా? మేము దీన్ని మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం. అదేవిధంగా నేను ఎలక్షన్కి సంబంధించి ఓట్లు ఆడటానికి వెళ్ళినప్పుడు రోడ్లు వేస్తాము, డ్రైన్స్ కడతాము అని చెప్పి ఓట్లు అడిగి వేయించుకున్నాను. మా ఊరికి బస్సు రాక 6 సంవత్సరాలు అవుతుంది. కానీ మనం ఈరోజు రోడ్లే లేకపోయాను, డ్రైన్లు కట్టలేకపోయాను, నాకు నిధులు కేటాయించండి, మా ఊరికి బస్సు వేయించుకోవాలి. మరి జనంలోకి వెళ్ళాలంటే మనం చెప్పిన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి కదా అని అసెంబ్లీ సాక్షిగా మీ కూటమి నాయకులే అడుగుతున్నారు. ఇది నిజం కాదా? ఇది వాస్తవమే కదా? దీన్ని కూడా కాదంటారా? ఇది ఏం సాక్షి ఛానల్లో వచ్చింది కాదు, ఇది వచ్చింది ఏబిఎన్ ఛానల్లో. కాబట్టి మీరు నిజాలు తెలుసుకొని హుందాగా మాట్లాడాలని కోరుకుంటూ, మండలంలో అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చేవరకే సచివాలయ బిల్డింగ్లు 16, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ సెంటర్లు 11, గడప గడపకు కానీ కళ్యాణ మండపాలు కానీ పిఎస్సిఎస్ అంటే సొసైటీ బిల్డింగ్స్, గోడమ్స్ ఎప్పటి నుంచో లేని ఊళ్ళలో గత ప్రభుత్వంలో ఎప్పుడు చేపట్టని విధంగా అభివృద్ధి సంక్షేమం జరిగిందని మేము చెప్పుకోవడానికి గర్వం ఉన్నాం. అభివృద్ధి ఒక చేత్తో, సంక్షేమం ఇంకో చేత్తో 2 విధాల అభివృద్ధి పరిచిన ఘనత వైఎస్ఆర్సీపీ పార్టీకి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి దక్కిద్దని చెప్పుకుంటూ, ఒక ఆయన అడిగాడు మీ మార్క్ ఏందని. నీ కారు పోయిందే, ఆ రోడ్డున నీ కారు అక్కడ దాకా ఆ పొలాల్లో వెళ్ళిందే గోపిరెడ్డి గారు మార్క్ అని ఈ సభాముఖంగా ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తూ, మీకు అభివృద్ధి గురించి కావాలంటే మా దగ్గర ఇది మండలంలో ఏమేమి అభివృద్ధి జరిగింది, ఏ ఊళ్ళో ఏ మార్కు ఏ అభివృద్ధి జరిగింది, గోపిరెడ్డి గారి మార్కు ఏందని అనేది కావాలంటే మీ అందరికీ మీడియా ద్వారా పేపర్ పూర్వకంగా అందజేయటం జరిగిద్ది.